హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. చూడండి, ఇవాళ నుంచి మనం వొకాబులరీ మీద కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. ఈ సెంటెన్స్ చూడండి, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని అంటాం కదా మనందరం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అయితే దాని స్పెల్లింగ్ ఏంటి? RAISES యూజ్ చేయాలా, లేకపోతే RISES యూజ్ చేయాలా? వెల్, RISES యూజ్ చేయాలి. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. అయితే ఈ స్పెల్లింగ్ తప్ప కాదు, స్పెల్లింగ్ కరెక్టే, కానీ దీని మీనింగ్ వేరు, దీని మీనింగ్ వేరు. నేను చెప్తాను చూడండి. రేజ్ అనేది ఒక ట్రాన్సిటివ్ వెర్బ్. మనం దేన్నన్నా కానీ పెంచడం లేదా ఎత్తడం గురించి చెప్పేటప్పుడు మనం రేజ్ అనే వెర్బ్ని యూజ్ చేస్తాం. చూడండి, రేజ్, ఓకేనా? ఎలాగైతే రెజిలింగ్లో రే ఉంటుందో అలా రేజ్, ఓకే? అయితే చూడండి, ఇది ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే అర్థం ఏంటంటే దాని పక్కన ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ పెట్టచ్చు. ఈ వెర్బ్ పక్కన ఐ రేజ్డ్ మై హ్యాండ్, నేను నా హ్యాండ్ని పైకి ఎత్తాను. లేకపోతే ఐ రైజ్ మై హ్యాండ్ అంటే నేను నా హ్యాండ్ ఎప్పుడు పైకి ఎత్తుతాను. పాస్ట్లో అయితే కనుక ఐ రేజ్డ్ మై హ్యాండ్, నేను నా హ్యాండ్ని పైకి ఎత్తాను. లేకపోతే కనుక ఐ రేజ్డ్ ఏ సిలిండర్, నేను ఒక సిలిండర్ని పైకి ఎత్తాను అని. దేన్నన్నా కానీ పెంచడం లేదా ఎత్తడం గురించి మనం రేజ్ అనే వెర్బ్ని యూజ్ చేస్తాము. దీని పక్కన ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే RISE రైజ్ని యూజ్ చేసామో, రైజ్ అంటే మనం రెయిన్బో అంటాం కదా, ఇదేమో రెజిలింగ్లో రే, ఓకేనా? రేజ్. ఇదేమో రెయిన్బోలో రైజ్, ఓకే? ఇది ఒక ఇంట్రాన్సిటివ్ వెర్బ్. ఏదన్నా పెరిగింది, పెరుగుతుంది ఇలా చెప్పడం కోసం మనం RISE రైజ్ని యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రైజ్, ఓకేనా? దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి? రైజ్. దీనేమో రేజ్, దీనేమో రైజ్. చూడండి, నేను ఇప్పుడు నా చైర్లోంచి లేస్తున్నాను అనుకోండి, ఓకేనా? నేను చైర్లోంచి లేస్తాను అని చెప్పడానికి ఐ రేజ్ అని యూజ్ చేయాలా, రైజ్ అని యూజ్ చేయాలా? రైజ్ అని యూజ్ చేయాలి. ఇది ఒక ఫ్రమ్ చైర్ అనేది ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను లేచాను అని చెప్పడానికి ఐ రోజ్, ఓకేనా? దాని పక్కన ఎలాంటి ఆబ్జెక్ట్ లేదు. కానీ ఎప్పుడైనా సరే ఒక వస్తువుని మనం పైకి ఎత్తడం లేదా పెంచడం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు డైరెక్ట్ ఆబ్జెక్ట్ కావాలి. అలాంటప్పుడు మనం ఈ RAISE రేజ్ని యూజ్ చేస్తాం, ఓకేనా? చూడండి, ఈ పాస్ట్లో అయితే దీన్ని ఎలా యూజ్ చేస్తాం? ఈ రేజ్ అనేది ఒక రెగ్యులర్ వెర్బ్. అంటే రెగ్యులర్ వెర్బ్కి డి కానీ ఈడి కానీ యూజ్ చేస్తే దాని వెర్బ్ ఫామ్స్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, రేజ్, రేజ్డ్, రేజ్డ్ కదా. కానీ ఈ రైజ్కి మాత్రం ఇది ఒక ఇర్రెగ్యులర్ వర్బ్. ఇదే నేను పాస్ట్లో చెప్పాలనుకోండి, రైజ్, రోజ్, రిజన్. రైజ్, రోజ్, రిజన్. పాస్ట్లో అయితే ఐ రోజ్ ఫ్రమ్ ద చైర్, లేదా ఐ రోజ్, నేను పైకి లేచాను. పైకి లేగడం అన్నా పెరగడం అన్నా రెండింటికి యూజ్ చేయొచ్చు. చూసారా? అంటే ఎలాంటి డైరెక్ట్ ఆబ్జెక్ట్ పెట్టనవసరం లేదు, ఓకేనా? అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కానీ పాస్ట్ పర్ఫెక్ట్ కానీ యూజ్ చేస్తే రీజన్ని యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ రీజన్, ఐ హ్యాడ్ రీజన్, ఓకేనా? సో ఇలాగ మనం రైజ్, రోజ్, రీజన్ని యూజ్ చేస్తాం. జస్ట్ రైడ్ లాగానే చూడండి, మనకి రేడ్ ఉంటుంది, రైడ్ ఉంటుంది, ఓకేనా? ఎప్పుడైతే పోలీస్ ఏం చేస్తారు? పోలీస్ రైడ్ చేస్తారు, ఓకేనా? దాని స్పెల్లింగ్ ఏంటి? RAID, రైడ్, ఓకే? కానీ రైడ్ ఉంటుంది, RIDE. మనం దేనన్నా నడుపుతూ ఉన్నాను అనుకోండి, ఐ రైడ్ ఏ బైక్ అంటాం కదా, లేకపోతే ఐ రైడ్ ఏ హార్స్, నేను హార్స్ని నడుపుతాను అని కదా. అది కూడా అంతే, రైడ్, రోడ్, రిడెన్. దానికి కూడా అంతే. చూడండి, అది కూడా ఒక ఇర్రెగ్యులర్ వెర్బే. సో దానిలాగే ఈ రైజ్ కూడా అంతే, ఓకేనా? ఇప్పుడు మనం కొన్ని సెంటెన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. చూడండి, నేను నా పిల్లల్ని పెంచాను అని చెప్పాలనుకోండి, లేదా పెంచుతాను అని చెప్పాలన్నా, పెంచాలి అని చెప్పకున్నా, నేను ఒక ఆబ్జెక్ట్ని పెంచుతున్నాను కాబట్టి ఏది యూజ్ చేయాలి? RAISE రైజ్ యూజ్ చేయాలి, ఓకేనా? ఐ రేజ్డ్ మై కిడ్స్ పాస్ట్లో అయితే. అదే సింపుల్ ప్రజెంట్లో చెప్పాలంటే ఐ రేజ్ మై కిడ్స్, ఓకేనా? అలా కాకుండా ప్రైజెస్ ఆఫ్ వెజిటబుల్స్ ఆర్, మనం ఇలా అంటుంటాం కదా, వెజిటబుల్ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి ర్యాపిడ్గా అని. దానికి ఏ రైజ్ యూజ్ చేయాలి? రేజ్ యూజ్ చేయాలా RAISE, లేకపోతే RISE రైజ్ యూజ్ చేయాలా? వెల్, రైజ్ యూజ్ చేయాలి. కాకపోతే ఇక్కడ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి కాబట్టి ప్రైజెస్ ఆఫ్ వెజిటబుల్స్ ఆర్ రైజింగ్ ర్యాపిడ్గా వెజిటబుల్ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి అని చెప్పడానికి. ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదు. చూడండి, ఇక్కడ మై కిడ్స్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ కాబట్టి RAISE రావాలి. పాస్ట్ ఫామ్ అయితే RAISED, ఓకేనా? చూడండి, హీ విల్, మనం ఏమంటాం? హీ విల్ రైజ్ ఏ క్వశ్చన్ అంటాం. హీ విల్ రైజ్ ఏ క్వశ్చన్ అనాలా, హీ విల్ రేజ్ ఏ క్వశ్చన్ అనాలా?
డైరెక్ట్ ఆబ్జెక్ట్ కదా క్వశ్చన్ అంటే, అతను క్వశ్చన్ని లేవనెత్తుతాడు కదా. అంటే ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంటే ఏం యూజ్ చేయాలి, RAISE రైజ్ యూజ్ చేయాలి కదా. కాబట్టి అదేమవుతుంది, హీ విల్ రైజ్ ఏ క్వశ్చన్, ఓకేనా. అంతేగాని హీ విల్ రైజ్ ఏ క్వశ్చన్ అని యూజ్ చేయకూడదు, RISEని యూజ్ చేయకూడదు. ఎందుకని, డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు RISEని యూజ్ చేయకూడదు, RAISEని యూజ్ చేయాలి, ఓకేనా. స్మోక్ హ్యాస్ డాష్ ఫ్రమ్ ద చిమ్నీ, ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏమన్నా ఉందా, లేదు. అంటే స్మోక్ చిమ్నీలోంచి బయటికి వస్తుంది అని కదా. కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేయాలి, హ్యాజ్ వచ్చింది, అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ వచ్చింది. కాబట్టి వెర్బ్ ఫామ్ ఏంటి, రైజ్, రోజ్, రీజన్. ఇక్కడ రీజన్ని యూజ్ చేయాలి, ఓకేనా. సో ఎప్పుడైనా కానీ ఒక డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తే RAISE రైజ్ని యూజ్ చేయండి. డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాకుండా ఏదైనా పెరిగింది అని చెప్పాలంటే RISE రైజ్ని యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి, లూజ్ లూజ్. చూడండి, ఐ డాష్ మై పేషెన్స్ ఈజీలీ. మనం ఇలా అంటుంటే కదా, నేను నా పేషెన్స్ని ఈజీగా పోగొట్టుకుంటాను అని. దానికి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, ఐ లూజ్ మై పేషెన్స్ ఈజీలీ అని చెప్పాలా, ఐ లూజ్ మై పేషెంట్ ఈజీలీ అని చెప్పాలా. చూడండి, ఐ లూజ్ మై పేషెన్స్ ఈజీలీ అని చెప్పాలి, ఓకేనా. ఎందుకని, చూడండి, ఈ LOOSE లూజ్ అంటేనేమో ఇది ఒక అడ్జెక్టివ్, కానీ LOSE లూజ్ చూడండి, స్పెల్లింగ్ ప్రొనౌన్సియేషన్ చూడండి, లూజ్, ఇదేమో లూజ్, ఓకేనా. లూజ్ అంటేనేమో ఒక వెర్బ్. చూడండి, LOOSE లూజ్ అంటే వదులుగా ఉండడం అని, ఓకేనా. LOSE లూజ్ అంటే ఓడిపోవడం లేదా పోగొట్టుకోవడం అని. దీనికి చూడండి, దిస్ బటన్ ఈజ్ లూజ్ అంటే దీని అర్థం ఏంటి, ఈ బటన్ వదులుగా ఉంది అని. దిస్ షర్ట్ ఈజ్ లూజ్, ఈ షర్ట్ వదులుగా ఉంది అని. అంటే ఇది ఒక అడ్జెక్టివ్ కదా, కాబట్టి దీనికి వెర్బ్ ఫామ్స్ ఉండవు. కానీ ఎప్పుడైతే మనము దేనన్నా కోల్పోవడం, పోగొట్టుకోవడం చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ లూజ్ యువర్ కీస్ అంటామా, డోంట్ లూజ్ యువర్ కీస్ అంటామా. లూజ్ అని యూజ్ చేస్తే వదులుగా ఉండడం, కాబట్టి ఇక్కడ LOOSEని యూజ్ చేయకూడదు. ఏం యూజ్ చేయాలి, LOSE లూజ్ని యూజ్ చేయాలి. డోంట్ లూజ్ యువర్ కీస్, నీ కీస్ని పోగొట్టుకోవద్దు అని దీని అర్థం. చూసారా, లూజ్. చూడండి, ఇదేమో లూజ్ అంటే అడ్జెక్టివ్, ఇదేమో లూజ్, లాస్ట్, లాస్ట్ వెర్బ్ ఫార్మ్స్, ఓకేనా. V1, V2, V3. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, యూ విల్ డాష్ దిస్ మ్యాచ్, నువ్వు ఈ మ్యాచ్ ఓడిపోతావు అని చెప్పడానికి LOOSE లూజ్ని యూజ్ చేస్తామా, LOSE లూజ్ని యూజ్ చేస్తామా. యూ విల్ లూజ్ దిస్ మ్యాచ్, చూసారా, జెడ్ సౌండ్ వస్తుంది. యూ విల్ లూజ్ దిస్ మ్యాచ్, నువ్వు ఈ మ్యాచ్ని ఓడిపోతావు లేదా పోగొట్టుకుంటావు అని దీని అర్థం. దిస్ షర్ట్ ఈస్ టూ లూజా, లూసా. దిస్ షర్ట్ ఈస్ టూ లూజ్, ఈ షర్ట్ చాలా వదులుగా ఉంది. హర్ హెయిర్ ఈజ్ హ్యాంగింగ్, ఆమె జుట్టు వదులుగా ఊగుతుంది అనడానికి, వేలాడుతుంది అనడానికి ఏం యూజ్ చేస్తాం, వదులుగా. కాబట్టి LOOSEని యూజ్ చేయాలి, అడ్జెక్టివ్ని యూజ్ చేయాలి, అంతేకాని LOSEని యూజ్ చేయకూడదు, ఓకేనా. హీ డాష్ ద గేమ్ యస్టర్డే, అతను నిన్న గేమ్ ఓడిపోయాడు అని చెప్పడానికి హీ LOOSEని యూజ్ చేస్తామా, లూజ్ని యూజ్ చేస్తామా, కాదు. హీ లాస్ట్. చూడండి, లూజ్కి వెర్బ్ ఫామ్ కూడా ఉండదు, మనం LOOSED యూజ్ చేయం. ఎందుకని, ఇది ఒక అడ్జెక్టివ్ కాబట్టి. కానీ లూజ్కి లూజ్, లాస్ట్, లాస్ట్. హీ లాస్ట్ ద గేమ్ యస్టర్డే, అతను నిన్న గేమ్ ఓడిపోయాడు అని అర్థం, ఓకేనా. ఓకే, ఇది చూడండి, ఐ డాష్ ఆన్ ద సోఫా అండ్ వాచ్ TV ఫర్ అవర్స్. మనం ఇలా అంటుంటాం కదా, నేను సోఫా మీద పడుకొని గంటల వరకు టీవీ చూశాను అని. దానికి ఏం యూజ్ చేయాలి, ఐ లైడ్ ఆన్ ద సోఫా అండ్ వాచ్ TV ఫర్ అవర్స్ అని యూజ్ చేయాలా, లేకపోతే ఐ లైడ్ ఆన్ ద సోఫా అండ్ వాచ్ TV ఫర్ అవర్స్ అని యూజ్ చేయాలా, లేదా ఐ లే ఆన్ ద సోఫా అండ్ వాచ్ TV ఫర్ అవర్స్ అని యూజ్ చేయాలా. చాలామంది లైడ్ అని అంటారు, కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐ లే, ఓకేనా. ఐ లే ఆన్ ద సోఫా అండ్ వాచ్ TV ఫర్ అవర్స్. అయితే ఎందుకని, చూడండి, మనకి ఒక లే, చూడండి, లే అంటే ఏదన్నా ఒక వస్తువుని ఒక చోట పెట్టడం చేస్తుంటాం కదా. నేను నా మొబైల్ని ఇక్కడ పెట్టాను, లేకపోతే నేను నా వాచ్ని టేబుల్ మీద పెట్టాను అని. అలా ఏదన్నా ఒక వస్తువుని ఒక చోట పెట్టడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే లేని యూజ్ చేస్తాం, ఓకేనా. ఇది ఒక ట్రాన్సిటివ్ వెర్బ్, అంటే దీని తర్వాత ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, ఓకేనా. చూడండి, దీని వెర్బ్ ఫార్మ్స్ వచ్చేసరికి లే, లేడ్, లేడ్, ఓకేనా. లే, లేడ్, లేడ్. చూడండి,
ఐ లే మై బుక్స్ హియర్, నేను నా బుక్స్ని ఇక్కడ పెడతాను. ఎప్పుడు జరుగుతుంది కాబట్టి హీ వస్తే హీ లేస్ హిస్ బుక్స్ హియర్, అతను తన బుక్స్ ఇక్కడ పెడతాడు. పాస్ట్లో అయితే ఐ లేడ్ మై బుక్స్ హియర్, నేను నా బుక్స్ ఇక్కడ పెట్టాను కదా. అంటే లే, లేడ్ ఏదన్నా ఒక వస్తువుని ఒక చోట పెట్టడానికి మనము లే అనే వెర్బ్ని యూజ్ చేస్తాము కదా. కానీ ఇంకొక వెర్బ్ ఉంది, అది లై. ఓకేనా, ఏదన్నా ఒక వస్తువు ఒక చాట ఉంది లేదా ఒక చాట పడుకొని ఉంది, ఒక చాట రెస్ట్ అయి ఉంది అని చెప్పడానికి లైని యూజ్ చేస్తాం. ఓకేనా, అయితే దీని వెర్బ్ ఫార్మ్స్ ఏంటంటే లై, లే, లేయిన్. ఓకేనా, లై, లే, లేయిన్. చూడండి, ఈ లై ఒక V2 ఫామ్, లే ఒక V1 ఫామ్ ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఒక లే అనే అర్థమేమో ఏదన్నా ఒక దాన్ని ఒక చోట పెట్టడం గురించి. ఓకేనా, కానీ నేను ఇప్పుడు ఈ చైర్లో ఇలా ఉన్నాను అని చెప్పడానికి నాకు డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏం అవసరం లేదు కదా. ఐ లై హియర్, నేను ఇక్కడ ఉన్నాను అంతే. నేను ఇక్కడ ఎలాంటి ఆబ్జెక్ట్ పెట్టనవసరం అవసరం లేదు. కానీ ఎప్పుడైతే నేను ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ప్లేస్లో పెడుతున్నానో అప్పుడు నేను లేని యూజ్ చేయాలి. ఐ లే మై మొబైల్ హియర్ డైలీ, నేను నా మొబైల్ని ఇక్కడే డైలీ పెడతాను. పాస్ట్లో అయితే ఐ లేడ్ మై మొబైల్ హియర్, నేను నా మొబైల్ని ఇక్కడ పెట్టాను. చూసారా, అప్పుడు లే యూజ్ చేయాలి. ఎప్పుడైతే డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుందో లే, లేడ్ యూజ్ చేయాలి. ఎప్పుడైతే ఒక వస్తువు ఒక పొజిషన్లో ఉంది అని చెప్తున్నామో, దానికి డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉండదు, ఉంది అని చెప్తున్నామో అంటే ఇది ఒక ఇంట్రాన్సిటివ్ వెర్బ్, అప్పుడు మనం లై, లే, లేని యూజ్ చేయాలి. ఓకేనా, చూడండి, ఐ లై హియర్, నేను ఇక్కడ ఉంటాను. ఓకేనా, ఐ లే హియర్, నేను ఇక్కడ ఉన్నాను గతంలో. ఓకేనా, ఇది పాస్ట్ టెన్స్. అయితే ఇంకొక లై ఉంది, అది మీకు తెలుసు కదా, అబద్ధం ఆడడం. దీని వెర్బ్ ఫార్మ్స్ వచ్చేసరికి లై, లైడ్, హీ లైడ్. మనం అంటాం కదా, డోంట్ లై, నా అబద్ధం ఆడకు, లేకపోతే హీ లైడ్ టు మై ఫేస్, అతను నా ముఖం మీదే అబద్ధం చెప్పాడు అని చెప్తుంటాం కదా. ఈ లై వేరు, ఇది మీ అందరికీ తెలుసు. ఒక లై, ఒక లే అంటేనేమో ఏదన్నా ఒక చోట పెట్టడం, ఒక లై అంటేనేమో ఏదన్నా ఒక స్థితిలో లేదా ఒక పొజిషన్లో ఉండడం, ఒక లై అంటేనేమో అబద్ధం ఆడడం. ఓకేనా, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఐ డాష్ డౌన్ ఫర్ ఎ న్యాప్, నేను ఫర్ ఎ న్యాప్ అంటే కునుకు కోసం ఇక్కడ పడుకున్నాను అని చెప్పడానికి ఏ లైని యూజ్ చేస్తాం? లే యూజ్ చేస్తామా, లై యూజ్ చేస్తామా? చూడండి, నేను మీకు ముందే చెప్పాను, లేని ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది ఒక ట్రాన్సిటివ్ వెర్బ్, ఏదన్నా ఒక వస్తువుని ఒక చోట పెట్టడం కోసం. నేను ఇక్కడ ఏదన్నా ఒక వస్తువుని పెట్టానా, నేనే పడుకున్నాను కాబట్టి మనం ఏం యూజ్ చేయాలి? చూడండి, లే, లేడ్ అంటేనేమో ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు, లై, లేన్ అంటేనేమో ఏదన్నా ఒక స్థితిలో ఉంది అని చెప్పడానికి. కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేయాలి? సింపుల్ ప్రజెంట్ అయితే కనుక లై యూజ్ చేయాలి, పాస్ట్లో అయితే కనుక లే యూజ్ చేయాలి. సో ఐ లే డౌన్ ఫర్ ఏ న్యాప్, నేను కునుకు తీయడం కోసం పడుకున్నాను అని దీని అర్థం. ఓకేనా, షీ డాష్ డౌన్ ద బేబీ. ఇక్కడ చూడండి, ఇక్కడేమో ఐ లే డౌన్ అన్నాను, అంటే నేను లే డౌన్, నేను పడుకున్నాను. కానీ షీ డాష్ డౌన్ ద బేబీ, ఇక్కడ అమ్మా బేబీని పడుకోబెట్టింది కాబట్టి షీ లే డౌన్ ద బేబీ అని అంటామా? అప్పుడు ఏమొస్తుంది? V2 వచ్చింది. ఇక్కడ మనం పాస్ట్ టెన్స్ కదా యూజ్ చేస్తున్నాం, అప్పుడు ఇది వచ్చింది. కానీ తప్పు. ఎందుకని? లేని ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏదన్నా ఆబ్జెక్ట్ లేనప్పుడు. ఓకేనా, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఆమె బేబీని పడుకోబెట్టింది కాబట్టి ఏం యూజ్ చేయాలి? లేడ్ యూజ్ చేయాలి. షీ లేడ్ డౌన్ ద బేబీ అని యూజ్ చేయాలి. ఓకేనా, ద డాగ్ ఈస్ డాష్ ఆన్ ద డోర్ మ్యాట్. ఆ కుక్క డోర్ మ్యాట్ మీద ఉంది అని చెప్పడానికి ఏది యూజ్ చేస్తాం? ఏదన్నా ఒకటి ఒక స్థితిలో ఉంది అంటే లై యూజ్ చేయాలి. ఓకేనా, ఇది కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ద డాగ్ ఈజ్ లయింగ్ ఆన్ ద డోర్ మ్యాట్, ఈ లైన్ నుంచి తీసుకున్నాం. ఓకేనా, లై, లేన్, లయింగ్. ఓకేనా, అలా కాకుండా హీ డాష్ హిస్ డాగ్ ఆన్ ద డోర్ మ్యాట్ అంటే అతను ఏం చేశాడు? హిస్ డాగ్ ఆన్ ద డోర్ మ్యాట్, తన కుక్కని డోర్ మ్యాట్ మీద పడుకోబెట్టాడు అనుకోండి, అప్పుడు ఏం యూజ్ చేయాలి? హీ లేడ్, పాస్ట్ టెన్స్ అయితే ఇంకా హీ లేడ్ హిస్ డాగ్ ఆన్ ద డోర్ మ్యాట్. ఎందుకని? ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి. ఇక్కడ డాగ్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్, కానీ ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాలేదు, అందుకని మనం లై నుంచి కంటిన్యూస్ ఫామ్ని రాసాము. ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి లే నుంచి వచ్చిన లైడ్ అనే పాస్ట్ టెన్స్ని రాసాము. అర్థమైందా? సో అంటే ఎప్పుడైతే గనక డైరెక్ట్ ఆబ్జెక్ట్ వస్తుందో లే యూజ్ చేయాలి, డైరెక్ట్ ఆబ్జెక్ట్ రాదో లై యూజ్ చేయాలి, లేదా దాని వెర్బ్ ఫార్మ్స్ని యూజ్ చేయాలి. ఓకే, ఎవరైతే టెలిగ్రామ్ కానీ వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వలేదో
లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఇప్పుడు అడ్వైస్ చూడండి, అడ్వైస్ మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఐ డోంట్ ఫాలో హిజ్ అడ్వైజ్ అంటామా, అడ్వైస్ అంటామా? చూడండి, మనం ఇక్కడ హిజ్ అన్న తర్వాత ఏం పెడతాం? ఒక నౌన్ పెట్టాలి కదా. నిజానికి అడ్వైజ్ అనేదేమో ఒక వెర్బ్, అడ్వైస్ అనేదేమో ఒక నౌన్. కాబట్టి మనం ఇక్కడ ADVIC అడ్వైస్ పెట్టాలి. అడ్వైజ్ చూడండి ప్రొనౌన్సియేషన్ అడ్వైజ్. ఓకేనా? చూడండి, ఐ నీడ్ యువర్ అడ్వైస్ అంటాం. అంతేకాదు అడ్వైస్ అనేది ఒక అన్కౌంటబుల్ నౌన్. చూడండి, ఐ నీడ్ అన్ అడ్వైస్ అనకూడదు, ఐ నీడ్ అన్ అడ్వైస్ అనకూడదు. ఎందుకని? ఐ నీడ్ అడ్వైస్ అంటే సరిపోతుంది. ఇది ఒక అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఇక్కడ యాన్ అనే ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు అన్కౌంటబుల్ నౌన్స్కి. ఓకేనా? ఓన్లీ కౌంటబుల్ నౌన్స్కి మాత్రమే యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి అడ్వైజ్. చూడండి ప్రొనౌన్సియేషన్ చూడండి, అడ్వైజ్. దీని వెర్బ్ ఫామ్స్ ఏంటి? అడ్వైజ్డ్. ఇది ఒక వెర్బ్. నౌన్ కాబట్టి అడ్వైస్డ్ అనే వెర్బ్ టెన్స్ ఉండదు, కానీ ఇది అడ్వైజ్ కాబట్టి ఇది ఒక వెర్బ్ కాబట్టి దీనికి వెర్బ్ ఫామ్స్ ఉంటాయి. ఓకేనా? ఐ అడ్వైజ్డ్ హిమ్ టు గో దేర్. నేను అతన్ని అక్కడికి వెళ్ళమని అడ్వైజ్ చేశాను. చూసారా? ఇలాంటప్పుడు ADVISE యూజ్ చేయాలి. ఎప్పుడైతే వెర్బ్ యూజ్ చేస్తామో SE యూజ్ చేయాలి. ADVISED పాస్ట్ టెన్స్ అయితే. ఎప్పుడైతే నౌన్ని యూజ్ చేస్తామో ADVICE యూజ్ చేయాలి. ఓకేనా? హీ గేవ్ మీ ఏమని చెప్తాం? హీ గేవ్ మీ అన్ అడ్వైజ్ అంటామా ADVISE, లేకపోతే హీ గేవ్ మీ అన్ అడ్వైస్ అంటామా, లేకపోతే హీ గేవ్ మీ అడ్వైస్ అంటామా? హీ గేవ్ మీ అడ్వైస్ అంటాం. ఎందుకని? ఇది ఒక అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి ఎలాంటి ఆర్టికల్ యాన్ యూజ్ చేయకూడదు అన్కౌంటబుల్ నౌన్స్ ముందు. ఓకేనా? ఓకే. డాక్టర్ డాష్ మీ టు టేక్ రెస్ట్. డాక్టర్ ఏం చేస్తారు? మనకి అడ్వైస్ చేస్తారు. కానీ అంటే నేను ఇక్కడ ఏం పెట్టాలి? ఒక వెర్బ్ పెట్టాలి. అడ్వైస్ అనేదేమో నౌన్, అడ్వైజ్ అనేదేమో వెర్బ్. కాబట్టి డాక్టర్ అడ్వైజ్డ్ మీ టు టేక్ రెస్ట్ అని అనాలి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చూడండి, లేటర్. ఓకే, లేటర్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ద డాష్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ వాజ్ ఎక్సైటింగ్. మనం అంటాం కదా, అరే ఈ మూవీ తర్వాత పార్ట్ చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని. అప్పుడు మనం ఏది యూజ్ చేయాలి? ఒకటి లాటర్ యూజ్ చేయాలా, లేకపోతే లేటర్ యూజ్ చేయాలా? లాటర్ యూజ్ చేయాలి. ఎందుకని అంటే చూడండి, LATTER ఈ లాటర్ అనేది అయితే నౌన్గా యూజ్ అవుతుంది లేదా అడ్జెక్టివ్గా యూజ్ అవుతుంది. దీని అర్థం ఏంటంటే తరువాత చెప్పినది. మనం ఏదన్నా రెండు చెప్పి దాంట్లో అరే తర్వాతది బాగుంటుంది అని చెప్తామో ఆ తరువాతది అని చెప్పడానికి మనం ఈ లాటర్ని యూజ్ చేస్తాము. చూడండి, ఆఫ్ ద టూ, ఆ రెండిట్లో ద లాటర్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. ఆ లాటర్ది అంటే తరువాతది బెటర్ ఆప్షన్ అని యూజ్ చేశా. చూడండి, ద లాటర్ ఇక్కడ దీన్ని నేను నౌన్గా యూజ్ చేశాను. చెప్పాను కదా, లాటర్ అనేది అయితే నౌన్గా కానీ లేదా అడ్జెక్టివ్గా కానీ యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ చూడండి, ద లాటర్ హాఫ్ ఆఫ్ ద మూవీ వాజ్ బోరింగ్. అంటే మూవీలో తర్వాతి పార్ట్ బోరింగ్గా ఉంది. ఇక్కడేమో లాటర్ హాఫ్ అనేదేమో ఇక్కడ నౌన్ అవుతుంది. ఓకేనా? ఈ లాటర్ అనేదేమో అడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ అడ్జెక్టివ్గా యూజ్ అయింది కాబట్టి లాటర్ అనేది అడ్జెక్టివ్ అయినా అవుతుంది, నౌన్ అయినా అవుతుంది. కానీ లేటర్ అనేది మాత్రం ఇది ఒక అడ్వర్బ్. మనం ఇలా అంటుంటాం కదా, ఐ కాల్ యూ లేటర్, నేను నీకు తరువాత కాల్ చేస్తాను అని. ఈ లేటర్ అనేది ఒక అడ్వర్బ్. ఓకేనా? ఇది వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది. ఐ కాల్ యూ లేటర్. ఓకేనా? ఇది కాల్కి సంబంధించింది, నేను నీకు తరువాత కాల్ చేస్తా అని కదా. కాబట్టి ఎప్పుడైతే మీరు అడ్వర్బ్ యూజ్ చేస్తారో LATER లేటర్ని యూజ్ చేయండి. ఎప్పుడైతే అడ్జెక్టివ్ కానీ నౌన్ని యూజ్ చేస్తారో LATTER లాటర్ని యూజ్ చేయాలి. ఓకేనా? చూడండి, బిట్వీన్ టీ అండ్ కాఫీ అంటే టీ కాఫీలో ఐ ప్రిఫర్ ద ఏం యూజ్ చేయాలి? LATER లేటర్ యూజ్ చేయాలా, LATTER లాటర్ యూజ్ చేయాలా? ఐ ప్రిఫర్ ద లాటర్, LATTER యూజ్ చేయాలి. ఎందుకని? ఇక్కడ మనకి ఒక నౌన్ కావాలి కదా. అడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ యూజ్ చేసేటప్పుడు LATTER యూజ్ చేయాలి. ఓకే. షీ అరైవ్డ్ ఏ లిటిల్. మనం ఇలా అంటుంటాం కదా, ఆమె అనుకున్న దానికన్నా కొద్ది తరువాత వచ్చింది అని. అప్పుడు ఎలా చెప్తాం? షీ అరైవ్డ్ ఏ లిటిల్ LATTER లాటర్ దాన్ ఎక్స్పెక్టెడ్. అనుకున్న దానికన్నా
లేట్గా వచ్చింది అని అంటామా, లేకపోతే షీ అరైవ్డ్ ఏ లిటిల్ లేటర్ LATER దాన్ ఎక్స్పెక్టెడ్ అంటామా? వెల్, షీ అరైవ్డ్ ఏ లిటిల్ లేటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అని అంటాం. ఎందుకని? ఇక్కడ మనకు కావాల్సింది ఒక అడ్వర్బ్ కదా, అరైవ్డ్ లేటర్, ఓకేనా? అంతేగాని అరైవ్డ్ లాటర్ కాదు. మనకు కావాల్సింది అడ్జెక్టివ్ కాదు, ఒక అడ్వర్బ్. కాబట్టి LATERని యూస్ చేయాలి, ఓకేనా? ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.